మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమె దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. త్రిత్వం తర్వాతి 12వ ఆదివారంలోనికి మనము ప్రవేశించున్నాము. ఈనాటి దైవ ధ్యానము కొరకు చదువబడిన 3 పాఠాలు. పాత నిబంధన వాక్యము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు మనము చూస్తే, ఇక్కడ దేనిని గురించి యెహోవా దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికించాడో అని మనము గమనిస్తే, ఒక భవిష్యత్తు నిరీక్షణను గురించి యెహోవా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. A better time is coming. Hope for the future. ఆనాడు ఇశ్రాయేలీయులకు అవసరమైంది ఒక నిరీక్షణ. దేనిని గురించి అంటే, జీవితంలో ఒక భవిష్యత్తు గురించి ఒక మంచి నిరీక్షణ కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనిషి దేవునికి దూరం అయ్యాడో, ఊహించని రీతిగా సృష్టికర్త అయిన దేవునికి నరునికి మధ్యన ఏర్పడిన అగాధం, మనిషి దేవుణ్ణి కలుసుకోలేని విధంగా ఒక గోడ కట్టబడింది. నిజంగా అక్కడ గోడ లేదు, దేవుడు ఎదురుగా ఉన్నా కూడా మనిషి దేవుడిని చూడలేకపోయాడు, గుర్తుపట్టలేకపోయాడు. మనిషి అటువంటి అంధకారములో, ఈ అంధకారం అనేది కూడా కనులకు సంబంధించిన అంధకారం కాదు, మనసుకి హృదయానికి సంబంధించినటువంటి అంధకారము. వెలుగుంది కానీ చూడలేదు. కాబట్టి దేవునికి నరునికి మధ్యన ఏర్పడినటువంటి ఈ యొక్క అగాధము పూర్తి చేయడం కోసం మనిషి తిరిగి దేవుని వైపు చూడాలి, దేవుని వైపు తిరిగి రావాలి, వెనక్కి రావాలి. కాబట్టి వాళ్ళ యొక్క నిరీక్షణ కొరకు ఎదురు చూశారు. దేవుడు తమతో మాట్లాడాలని, దేవుడు తమతో కలిసి ఉండాలని, దేవుడు తమతో కలిసి జీవించాలని, వారు దేవునితో ఉండాలి అని. ఇది అప్పటి కాలమే కాదు, ఇప్పటి కాలం కూడా. కారణం ఏంటంటే, సృష్టిలో జరుగుతున్న మార్పులను మనం గమనించి చూస్తే, సృష్టిలో కలుగుతున్న ఈ మార్పులన్నిటికీ కూడా కారణము నరుడే. ఎందుకంటే సృష్టికర్త అయిన యెహోవా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మన మొదటి తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలతో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలకు ఇచ్చాడు. వారు కూడా నరమాతృలే కాబట్టి శోధనల నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. కాబట్టి వారు కూడా శోధనలో పడిపోయారు. దేవుడు వారికి దగ్గరగా ఉన్నప్పుడు వారు శోధనలో పడిపోయారు. దేవుడు వారికి దూరంగా ఉన్నప్పుడు కాదండి. ఇక్కడ మనం గమనించాలి. సరే, దేవుడు తమకు దూరంగా ఉన్నాడు, దేవుడు వారి చేతిని అందుకోలేనటువంటి దూరానికి దేవుడు వెళ్ళిపోయాడు.
కాబట్టి మేము శోధనలో పడ్డాము అని చెప్పడానికి వీలు లేదు. ప్రతి క్షణము దేవునితో నడుస్తూ, దేవునితో మాట్లాడుతూ, ఆ ఏదైనా వనములో సృష్టింపబడినటువంటి ఫలములను భుజిస్తూ, చల్లని చోట నిద్రపోతూ, ఆ పక్షులు, ప్రాణులు, జీవరాశులతో సహవాసము, స్నేహము, అనుబంధము కలిగి ఉన్నటువంటి మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు శోధనలో పడ్డారు. అక్కడ దేవుడు వారికి దగ్గరగానే ఉన్నాడు. కానీ అపవాది చేసినటువంటి పనిని మనం గమనించి చూస్తే ఏదో కొంత డిస్టెన్స్, అది ఏదైనా తోట బయట కాదు, ఏదైనా తోట లోపలే జరిగింది. అప్పటికి కమ్యూనికేషన్ సిస్టమ్ అంటూ ఏది కూడా లేదు. బయట నుంచి సైగలు చేసి పిలవడం కానీ, మాట్లాడి పిలవడం కానీ ఏమీ లేవండి. అదంతా కూడా ఏదైనా తోటే. ఆ ఏదైనా తోటలో మరి అవకాశము చూసుకొని అపవాది అవ్వను ఒంటరిగా మాట్లాడటం, తన స్వరాన్ని వినిపించడము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అవ్వకు దేవుని స్వరము కన్నా అపవాది స్వరము గట్టిగా వినపడింది. కాబట్టి దేవుని స్వరము ఏదో, మనుష్య స్వరము ఏదో, అపవాది స్వరము ఏదో విని మనిషి గుర్తుపట్టగలిగి ఉండాలి. ఇది నిజమా? దేవుడు మీకు ఈ విధంగా చెప్పాడా? ఈ ఫలాలను తింటే మీరు చనిపోతారా? అది అబద్ధము, మీరు ఎన్నటికీ కూడా చనిపోరు. మీరు వీటిని తినుదినమున మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే ఎవరిలాగా ఉంటారన్నానండి? దేవతల స్వరూపము గొప్పదా, దేవుని స్వరూపము గొప్పదా? దేవుని స్వరూపమే గొప్పది. యెహోవా దేవుడు నరుని మంటితో చేసి ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. అక్కడ అపవాది వారిని మెప్పించింది ఏంటంటే, మీరు దేవుని స్వరూపులు అనే దానిని దాచివేసి మీరు దేవతలుగా ఉంటారు. ఓహో, మీరు దేవతలుగా ఉంటామంటే దేవతల యొక్క స్వరూపము దేవుని స్వరూపము కంటే గొప్పదా? మేము దేవుని స్వరూపులము కదా అనే విషయాన్ని మరిపింపజేసింది అపవాది. సో అక్కడ ఏర్పడినటువంటి ఆ యొక్క అగాధము దేవుడు కళ్ళ ఎదుటి ఉన్నా కూడా వాళ్ళు చూడలేకపోయారు, మాట్లాడినా కూడా వినలేకపోయారు. దాని ద్వారా వచ్చినటువంటి శ్రమలు, వారు ఆ ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి మానవుని యొక్క యాత్ర, బాబేలు గోపురము, సొదొమ గొమొర్రాల విషయము, 440 సంవత్సరాల ఐగుప్తు చెర, 400 ఐగుప్తు చెర, 40 సంవత్సరాల అరణ్యవాసము, 70 సంవత్సరాల బబులోను చెర, న్యాయాధిపతుల కాలంలో ఫిలిస్తీయుల చేతికిని, మోయాబీయుల చేతికిని, అమ్మోనియుల చేతికిని దేవుడు ఇశ్రాయేలీయులను అప్పగించడము. ఇక్కడ మనిషి సతమతమైపోయాడు. తన ఫ్యూచర్ ఏంటో, తన భవిష్యత్తు ఏంటో తనకు అర్థం కాని స్థితిలో మనిషి పడిపోయాడు. అదే హిజ్కియా, యోతాము, ఆహాజు, యూదా రాజుల పరిపాలన కాలంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా బయలుపరచబడినటువంటి వాక్యము వాళ్ళకి చెప్పినటువంటి ధైర్యం ఏంటంటే, హోప్ ఫర్ ద ఫ్యూచర్, భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి నిరీక్షణ ఉండాలి. నిరాశ నిస్పృహలోనికి మనిషి వెళ్ళకూడదు. ఇవి ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాయి. నిరాశ, నిస్పృహలు, అధైర్యము, భయము, ఆందోళన, ఇవన్నీ కూడా మనిషి హృదయాన్ని కలిచివేస్తూ కలవరపెడుతూనే ఉంటాయి. అందుకనే బెటర్ టైమ్ ఇస్ కమింగ్, ఒక మంచి సమయం రాబోతుంది మనకి జీవితాల్లో. దానిలోకి మనము ప్రవేశించాలి ఉత్సాహంతో, సంతోషంతో. బబులోను చెర నుంచి వచ్చేటప్పుడు వారు ఊరికి రాళ్ళ పాటలు పాడుతూ, గంతులు వేస్తూ బబులోను చెరలో మిగిలిపోయినటువంటి వారు కానీ వచ్చారు 70 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మనము కూడా
ఒక మంచి సమయము కొరకు అక్కడ ఇవ్వబడినటువంటి మనం వాక్యాన్ని మనం గమనించి చూస్తే 18వ వచనంలో ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు, అంధకారం కలిగినను గాఢంధకారం కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. కాబట్టి ఈ ఈ బ్లైండ్నెస్ ఏదైతే ఉందో, స్పిరిచువల్ బ్లైండ్నెస్లో నుంచి దేవుడు వారి కనుపాపల మీద ఉన్నటువంటి అంధకార పొరలను తీసివేసి వారు చూసేటట్లుగా చేశాడు. వారి కళ్ళ మీద ఉన్నటువంటి అంధకార పొరలు రాలిపోతాయని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా. అందుకని అండి ఇక్కడ ఒకటి, చెవిటి వారు గ్రంథవాక్యములు వింటారు, అంధకారము కలిగినను గణాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. కన్నులారా వాళ్ళు చూస్తారు. ఇక్కడ మనిషికి కావాల్సింది ఏంటంటే మేల్కొల్పు అనేది కావాలి. మేల్కొల్పు. ఈ మేల్కొల్పు ద్వారా మనిషి లోకాన్ని గుర్తించగలడు. ఒక పుట్టుకుడ్డివాడు వస్తువులను తడివి చూసి ముట్టి చూసి ఇవి ఏ వస్తువులో అని చెప్పగలుగుతున్నారు. అలాగే బ్రెయిలీ లిపి ద్వారా వారు ఈ రోజున చదువుకోగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు, పరిశోధనలు చేయగలుగుతూ ఉన్నారు. దే ఆర్ అహెడ్ ఆఫ్ ఆల్ థింగ్స్, ఈవెన్ ఇన్ రీసెర్చ్. మరి అటువంటిది దైవ స్వరూపము కలిగినటువంటి ఈ యొక్క మానవులను మనం గమనించి చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ప్రవక్త చెబుతున్నటువంటి మాటను బట్టి అంధకారం కలిగినను గాఢంధకారం కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. ఇది ఒక గొప్ప నిరీక్షణగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమే ఉంటున్నాం. ఎన్లైట్మెంట్ చూడండి, ఇదే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాం. 60:19. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉన్నదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. సో ఆర్టిఫిషియల్ లైట్ కాదు నీ ముందు ఉండేది, లేకపోతే సూర్యచంద్రుల యొక్క కాంతి కాదు మీకు ఉండేది, మీకు కనపడేది. దేవుడే సృష్టికర్త అయినటువంటి దేవుడే ఆయన ప్రకాశిస్తాడు. ఆయన మీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. హీ విల్ బి ద ఎటర్నల్ లైట్ ఫర్ యూ. సో ఇది ఈ ఎటర్నిటీ ఏదైతే ఉందో, ఈ యొక్క నిత్యత్వము ఏదైతే ఉందో, ఈ నిత్యత్వములోనికి ప్రవేశించడానికి ఈనాడు మనం నిత్యత్వం అంటారు. మరి ఇతర మతాల్లో మనం గమనించి చూస్తే వాళ్ళేమంటారు, దాన్ని స్వర్గము అంటారు. ఇంకొకటి పరిభాషల్లో వారు చెబుతూ దేవుని యొక్క సన్నిధానంలో ఉంటాము. కాబట్టి దేవుడే అందరికీ ఆయన వెలుగుగా ఉంటాడు. మనకు ఇంక ఏది కూడా అక్కర్లేదు. దానినే జకర్యా తాను పాడినటువంటి పాటల్లో లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం నుండి 78వ వచనంలో ఆయన చెప్పాడు, మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడి కను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. దేవుడే నీకు వెలుగుగా ఉంటాడు. దేవుడే నీకు వెలుగుగా ఉంటాడు. అందుకని యేసయ్య అన్నాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగై ఉంటాడు. ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వాళ్ళు జీవపు వెలుగులాగా ఉంటారంట. సో క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని బిడలమైనటువంటి మనమందరము కూడా ఇప్పుడు ఏ విధముగా ఉన్నాము అంటే జీవపు వెలుగుగా ఉన్నాము. ఎందుకంటే మనలో జీవం ఉన్నది కాబట్టి. ఆయనలో జీవం ఉండేనో ఆ జీవము లోకములో ఉన్న వారిని అందరినీ కూడా
వెలిగిస్తూ ఉన్నది. అది వెలిగిస్తూ ఉన్నది. మనందరినీ కూడా దేవుని యొక్క వాక్యం వెలిగించింది కాబట్టి, మనలో ఆ జీవం ఉన్నది కాబట్టి మనము ఇప్పుడు జీవపు వెలుగుగా మనం ఉన్నాము. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో యేసయ్య కొండ మీద చెప్పినటువంటి ఆ యొక్క ప్రసంగంలో చెప్పినటువంటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి అది మనం చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వెలుగును చూడలేని స్థితిలో తల్లి గర్భములోనే గుడ్డివారుగా బయటికి వచ్చినటువంటి బిడ్డలు వారు ఈ రోజున ప్రపంచంతో పోటీ పడుతూ తమకున్నటువంటి ఆధారాలను సద్వినియోగపరచుకొని ఆ బ్రెయిన్ లిపి ద్వారా వారి సమస్తమును కనుగొంటూ ఉన్నారు. మనం చూసి వర్ణిస్తున్నాము, వారు చూడకుండా వర్ణిస్తున్నారు. ఏది గొప్పది? చూచి వర్ణించడమా, చూడకుండా వర్ణించడమా? చూడకుండా వర్ణించడమే. సృష్టిలో ఉన్నటువంటి గాలి వారి నాసిక రంధ్రాలకు తగలగా ఆ శ్వాస పీల్చుకొని అడవుల నుంచి, చెట్ల నుంచి, పువ్వుల నుంచి వచ్చేటువంటి పరిమళ వాసనను వారు పీల్చుకొని దే ఆర్ ఏబుల్ టు రైట్ పోయిమ్స్. కవులుగా మారినటువంటి అందులో ఉన్నారు. మనం చూసి రాస్తున్నాం, మనం కాగితాలు వేస్ట్ చేస్తున్నాం. కానీ వాళ్ళు చూడకుండానే దే టు హ్యావ్ సెన్స్ ఆర్గన్స్. మనకున్నట్లుగానే వాడు కూడా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కాకపోతే మనం చూడగలుగుతున్నాము, వారు చూడలేకపోతూ ఉన్నారు. జ్ఞానాన్ని గురించి మనము ఆలోచించి చూస్తే గుడ్డివారు ఏ విధముగా చూడగలుగుతున్నారని ఇక్కడ యెషయా ప్రవక్త 60వ అధ్యాయంలోని 19వ వచనములో చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ బ్రైట్ ఫ్యూచర్ అనేది ఏదైతే ఉందో మనిషికి, ప్రతి ఒక్కరికి కావలసిన ఈ రోజున అదే ఏ బెటర్ టైం. చాలు, ఈ కాలం చాలు, ఈ స్థితి చాలు, ఈ బ్రతుకు చాలు, ఇకనైనా ఏ ఫ్యూచర్ కో ఒక మంచి జీవితాన్ని మనము జీవించాలి. ఒకటండి, ఇందులో మంచి జీవితం అంటే మనిషి యొక్క ఆశకు ఫుల్ స్టాప్ లేదు. ఒక ఆశ తీరిన వెంటనే ఇంకొక ఆశ పుట్టుకొని వస్తుందంట. ఇది ఎకనామిక్స్ చెప్తుంది, ఆర్థిక శాస్త్రం చెప్తుంది. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని. ఒక డిజైర్, ఒక కోరిక తీరితే రెండవ కోరిక మనిషిలో పుట్టుకోవస్తుంది. సో ఇక్కడ అది కాదు, వాడిని ఎవరు కూడా ఏమి చేయలేరు. ఇశ్రాయేలు జరిగింది అదే. ఇంకా పుతికల్లో ఉండగా వాళ్ళ మాంసము తిని వాళ్ళ నాసిక రంధ్రాల్లో ఉండగానే వాళ్ళు పాపం చేయడం మొదలుపెట్టారంట. అది మనిషి యొక్క జీవితం, తృప్తి లేనటువంటి జీవితం, దేవుని యొక్క విశ్వాస నిరీక్షణ లేనటువంటి జీవితం. తిన్నారు, అక్కడే కలుపుకున్నారు, అప్పుడే దేవుని శోధించారు. వర్స్ట్ కండిషన్. ఆనాడు మనము ఇశ్రాయేలు జీవితంలో చూసేది. ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఒక పూటి కొరకు ఎదురు చూస్తూ కన్నురెప్పలు వాల్చకుండా ఉండేటువంటి దేశాల్లో కొన్ని మన ఖండాల్లో ప్రజలు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఉన్నటువంటి రొట్టె ముక్క తింటే ఎక్కడ అయిపోతుందో అని దాన్ని అట్లాగే చేత పట్టుకుని చూసి తృప్తి పొందేవారట. మదర్ తెరిసా చెప్పింది ఒక రోజున, ఒక బిడ్డకు ఒక రొట్టె ఇస్తే ఆ బిడ్డ ఆ రొట్టెని తీసుకొని చేతుల్లో పట్టుకుని దాన్ని అట్లాగే చూస్తున్నాను. మదర్ తెరిసా గారు అన్నారంటే, ఏంటమ్మా తినడానికి ఆకలి ఉన్నావు కదా, తినడానికి కదా ఇచ్చింది, తిను అంటే, తింటే ఇది అయిపోద్ది అన్న. తింటే అయిపోద్ది, మళ్ళీ ఎవరిస్తారు నాకు? గమనించండి. నేను ఇప్పుడు ఇది తిన్నాననుకోండి, ఇది అయిపోద్ది, మళ్ళీ నాకు కనపడదు. అందుకని నేను దాన్ని నా చేతుల్లో పట్టుకొని అలాగే చూస్తూ కూర్చున్నాను.
That is the condition in some countries, in some continents. ఆ స్థితిలో నుంచి ఒక మంచి భవిష్యత్తు, ఒక గొప్ప మంచి సమయం, దేవుడు మన జీవితాలను మార్చి మన పాపాలను క్షమించి చీకటి శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, అపవాది చేతుల నుంచి మనల్ని రక్షించి తన నిత్యత్వములో మనం ఎల్లకాలం ఉండడం కోసము యెహోవా దేవుడు చేసిన యొక్క గొప్ప బలిదానం, తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి నరావతారిగా పంపించి ఆయన మరణం ద్వారా మనకు జీవాన్ని ఆయన ప్రసాదించాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ గమనించాలి. చూడండి, మరి దేవునికి వాక్యంలోనికి మనం ఇంకా వెళ్ళినట్లయితే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము, ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము బీదలను వడ్డీకిచ్చువారును కలిసి కొందరు, ఉభయులకు వెలుగిచ్చువాడు యెహోవాయే. బీదలను వడ్డీకిచ్చేవారు ఇద్దరు కలుసుకుంటారంట. ఇక్కడ లబ్ధి పొందేది ఎవరు, నష్టపోయేది ఎవరు? లబ్ధి పొందేది వడ్డీకి ఇచ్చేవారు, నష్టపోయేది పేదవాడే. అన్నీ ఇచ్చేస్తాడు, సర్వమును దానపోతాడు, ఇక ఏమి ఉండదు తన దగ్గర ఇవ్వడానికి. ప్రభునందు ప్రియులారా, అందుకని ఇక్కడ అన్నాడు, బీదలను వడ్డీకి ఇచ్చువారును కలుసుకుంటారు, ఈ ఇద్దరికి కూడా వెలిగించేవాడు యెహోవాయే. సో అక్కడ పేదవాడు తెలుసుకోవాలి, వడ్డీకి ఇచ్చేవాడు కూడా తెలుసుకోవాలి. ఇద్దరికి కూడా జ్ఞానోదయం కలగాలి, వీళ్ళిద్దరికి కూడా వెలుగు కావాలి. అంటే వడ్డీకి ఇచ్చేవాడి ద్వారా వడ్డీ తీసుకునేటువంటి వారు ఎంత నష్టపోతారో, అలాగే వడ్డీకి తీసుకునేవారు ఇద్దరు నష్టపోతారు. ఒకళ్ళు లాభపడచ్చు. ఈ రోజున బ్యాంకులు ఉన్నాయి, ఆ రోజుల్లో బ్యాంకులు లేవు కాబట్టి ఇవే జరిగేవి. పరిస్థితులు మారి మనము దాచుకునేటువంటి డబ్బుకు వాళ్ళు దాన్ని బిజినెస్లో వాడి వచ్చిన లాభంలో కొంత మనకు కలిపి మనకిచ్చేవాళ్ళు, మన పెట్టుబడికి అది లాభమని మనం బ్యాంకులో ఇంట్రెస్ట్లో తీసుకున్నాం. ఆ కాలం అంతా పోయింది. ఇప్పుడు ఏ కాలం వచ్చింది? మొన్న జరిగినటువంటి బడ్జెట్లో మన ఆర్థిక మంత్రి, భారతదేశ ఆర్థిక మంత్రి చెప్పినటువంటి మాటలేంటి? ఎవరైనా బ్యాంక్ అకౌంట్లో 3 లక్షలు కనుక దాచుకుంటే ప్రభుత్వానికి మనం ఎంత కట్టాలి? 5% కట్టాలి. మనము బ్యాంకులో 3 లక్షలు దాచుకుంటే దాంట్లో 5% మనము ప్రభుత్వానికి వడ్డీ కట్టాలి. గమనించండి, బ్యాంకులు మనకు డబ్బుకి కల్పించేటువంటి అవి స్కీమ్స్ అన్నీ పోతాయి. మనము బ్యాంకులో దాచుకున్నందుకు మనమే బ్యాంకుకు రేపు డబ్బు కట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఇక్కడ ఈ సామెతల గ్రంథంలో ఆ మాట దేవుడు ఎవరికి వెలిగిస్తున్నాడంటే, పేదలకును వడ్డీకిచ్చు వారును కలుసుకుంటారు, ఈ ఉభయులకు, ఈ ఇద్దరికి కూడా వెలిగించేది దేవుడే. ఇద్దరికి వెలుగు కావాలి. చూడండి, యోబు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. యోబు గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం, ఆయన సేనలకు లెక్కింప శక్యమా, ఆయన వెలుగు ఎవరి మీదనైనాను ఉదయింపకున్నా. దేవుని యొక్క వెలుగు అందరిపైన ఉదయిస్తుంది. ఆయన సేనలను లెక్కింప శక్యమా, ఆయన వెలుగు ఎవరి మీదనైనాను ఉదయింపకున్నా. దేవుని యొక్క వెలుగు అందరి మీద ఉదయిస్తుంది. సూర్యుని కాంతి మంచివారి మీదను చెడ్డవారి మీదను పడుతుంది. సూర్యుడికి స్వార్థం లేదు. నేను ధనవంతుల మీదనే ప్రకాశించాలి,
నేను దరిద్రుల మీద నా కాంతిని ప్రసరింప చేయకూడదు అని నేను దేవుడు ఆకాశములో 2 జ్యోతులను పెట్టాడు. పగటి నేలుటకు సూర్యుడిని, రాత్రి నేలుటకు చంద్రుడిని దేవుడు పెట్టాడు, ఆకాశంలో పెట్టాడు. ఈ 2 జ్యోతుల ద్వారా లోకానికి కొంత సమయము ఒక ప్రాంతము వెలుగుగా ఉంటే ఒక ప్రాంతము చీకటిగా ఉంటుంది. కనుక మరి మనకు ఒక మంచి భవిష్యత్తు గురించి మనము ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఏ విధముగా ఉంటాము? రెండవది ఏంటంటే గ్రంథవాక్యములు వినడము, వినగలిగిన చెవులను గ్రహించగలిగినటువంటి మనసు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవి గలవాడు వినాలి. ఒక స్కూల్ యానివర్సరీలో ప్రిన్సిపాల్ ఒక జోక్ చెప్పాడట. ఒక జోక్ చెప్పి ముగింపు ఈ విధంగా చేశాడట. ఏంటి అని అంటే, నేను చెప్పిన జోకు అర్థమయ్యి కొంతమంది ఇప్పుడే నవ్వుతారు, నేను చెప్పిన జోకు కొంతమందికి అర్థం కాక ఇంటికి వెళ్ళేటప్పుడు గుర్తుకొచ్చి నవ్వుతారు, నేను చెప్పిన జోకు కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోకముందు గుర్తుకొచ్చి ఆలోచించి అప్పుడు నవ్వుతారు. ఆ జోక్ ఏంటంటే ఆయన చెప్పిన ఈ మాటలు అక్కడ జోక్ ఏమీ కూడా లేదు. ఏమన్నాడంటే, నేను చెప్పిన జోకి కొంతమంది ఇప్పుడే నవ్వుతారని అడుగుతారా, ఆ మాటకి నవ్వారట. రెండో మాటకి కొంతమంది నవ్వారట. మూడో మాటకి అందరూ నవ్వారట. అదే జోక్. అక్కడ సీక్రెట్ అంటే ఏది లేదు అక్కడ. మరి దేవునికి వాక్యాన్ని దేవుని ఆలయంలో వింటున్న మీరు ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో మీరు ఎంతమంది ఈ వాక్యాన్ని గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళతారు? ఇంట్లో ఉన్నప్పుడు భోజనం చేసేటప్పుడు ఎంతమంది ఈరోజు చెప్పినటువంటి వాక్యాన్ని గురించి ఆలోచిస్తారు? లేకపోతే గడప దాటంగానే అది మాయమైపోతుందా? ఎందుకన్నారు ఇక్కడ దేవుడు? చెవిటి వారు గ్రంథవాక్యములు వింటారు, మరి చెవులు ఉన్నవారు? చెవిటి వారు వింటారంట, మరి చెవులు ఉన్నవారు? ఎఫ్వతా అన్నాడు. ఒక చెవిటివాడు యేసయ్య దగ్గరికి వస్తే ఆయన చెవిటివాని చెవులు రంధ్రాల్లో వేళ్ళు పెట్టి ఒక మాట అన్నాడు, ఎఫ్వతా అంటే తెరవబడును. తెరవబడ్డాయని మరి చెవులు తెరవబడ్డాయి. వింటే గ్రహింపు వస్తుంది, వింటే విశ్వాసం వస్తుంది. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి కావాల్సినటువంటి ఒక బెటర్ టైం ఏదైతే ఉందో, ఒక మంచి నిరీక్షణ భవిష్యత్తు గురించి, ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు గురించి ఒక మంచి నిరీక్షణ అనేది కావాలి. హోప్ ఉండాలి. ఆ హోప్ అనేది, ఆ మంచి అనేది మొదట నష్టం కలిగి తర్వాత మంచి జరగవచ్చు. అవునా? కీడించి మేలించమన్నారు. సో కీడించి మేలించండి. కీడు జరగాలని ఎవరు కూడా కోరుకోరు. ఇన్ కేస్ ఇఫ్ కొన్ని క్లాజెస్ ఉన్నాయి కదా, అయితే, కానీ, బట్, ఇఫ్ ఇవన్నీ కూడా క్లాజెస్. కానీ మంచి జరుగుతుంది, కానీ దానికంటే ముందు దీన్ని మనం భరించాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక రోగి, ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు తప్పకుండా బాగవుతావు, నువ్వు బాగవ్వాలి అంటే అక్కడ ఒక క్లాస్ ఉంటుంది. నువ్వు ఇది చేయాలి, దీన్ని విడిచిపెట్టాలి, అప్పుడు నువ్వు బాగవుతావు అన్నాడు. సో ఆ ఇఫ్ క్లాసు, బట్ క్లాసుని మనం నెగ్లెక్ట్ చేస్తామా? అందుకని అన్నాడు అక్కడ, మనం గమనించి చూసినట్లయితే ఈ ఇఫ్ క్లాసు, బట్ క్లాసులు ఇవన్నీ కూడా మనం దాటుకొని వెళ్ళాలి. వాడిని వినాలి. ఫ్యూచర్ బాగుంటుంది, భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు నీ జీవితాన్ని మార్చుకోవాలి. నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నాకు మేలే కలగాలి అని అనుకోవడం తప్పు. అది దేవునికి చిత్తం కాదు. అది దేవునికి చిత్తం కాదు. మనిషికి ఒక క్రమశిక్షణ లేకపోతే, నడవడిక, మంచి నడవడిక లేకపోతే
మరి బెటర్ ఫ్యూచర్ మనకు ఎట్లాగా వస్తుంది? అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది అనైతికం, ఇమ్మొరాలిటీ, అనైతికాలు. జీవిస్తూ ఎక్స్పెక్ట్ చేయాలి. నేను ఈ విధంగా ఉన్నాను కాబట్టి రేపు నా ఫ్యూచర్ బాగుండొచ్చు, ఆ హోప్ని దేవుడు ఇస్తున్నాడు. అందుకనే వాక్యము బైబిల్ ఏం చెప్తుందంటే, చేంజ్ యువర్ సెల్ఫ్, మాడిఫై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మార్చుకో. ఒకడు వచ్చి మనకు పొద్దాకా చెప్పడము, గడ్డించడము, తిట్టడము, దాని తర్వాత వదిలించుకోవడం ఏమైతే ఉన్నాయో అది బైబిల్ కూడా చెప్తుంది. తల్లిదండ్రులుగా మీరు చెప్పండి, మీ మాట వినకపోతే పెద్దల దగ్గరికి తీసుకెళ్ళండి, వాళ్ళ మాట వినకపోతే పంచాయతీలో పెట్టండి, అక్కడ కూడా వాళ్ళు వినకపోతే వాళ్ళని మిమ్మల్ని అన్యునిగా విడిచిపెట్టండి అంటారు. ఇంత ప్రాసెస్లో దేవుడు ప్రతిదీ కూడా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు కదా మనిషికి. మనిషి మారగలిగితే లోకమంతా కూడా సుఖశాంతులతో ఉంటుంది. ఇప్పుడు అనైతిక అనేది అడవుల్లో లేదు, నీటిలో లేదు. నీటిలో ఉన్నటువంటి జలచరాలకి ఏది ఎథిక్స్ ఏది అనెథిక్స్ వాటికి తెలియదు. వాటికి అవన్నీ కూడా క్షేమంగానే ఉంటాయి. ఆకాశ పక్షులు కూడా క్షేమంగానే ఉంటాయి. క్షేమం లేనిది ఎక్కడ, ఎథికల్ వాల్యూస్ లేనివి ఎక్కడైనా మనం గమనించి చూస్తే దేవుని స్వరూపములో చేయబడినటువంటి మనిషిలోనే ఈ అనైతికత అనేది ఉంది, నీతి అనేది లేకుండా పోతుంది. కాబట్టి మనల్ని మనం అపాయంలోనికి తోసుకొని పోతున్నాం. వేరేవాడెవరు మనల్ని నెట్టట్లేదు. జంతువు ఒక జంతువుకు సహాయపడుతున్నాయి. ఈ రోజున సోషల్ మీడియాలో చూస్తే ఆకాశ పక్షులు కానీ, జలచరాలు కానీ, జంతువులు కానీ, అడవిలో ఉన్నటువంటి జంతువులు కానీ, మనిషి చంపుకుంటున్నాడు. కానీ ఒక జంతువు ఇంకొక జంతువుని చంపుకోదు. గమనించాలి ప్రభునందుకు ఇలా. కాబట్టి ఈ రోజున ఇవ్వబడినటువంటి యొక్క వాగ్దానాలు మనకందరికీ కూడా కావాలి, ఒక బెటర్ ఫ్యూచర్ కావాలి. దానిని మనం ఎక్కడ చూస్తామంటే చదువుబడినటువంటి పత్రిక వాక్యములో అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయములో 9వ వచనము నుండి 15వ వచనమును మనం ఇక్కడ చూస్తున్నాం. ఉన్నట్టు ఇవ్వబడినటువంటి ఇక్కడ 6 నుంచి 10 వచనాలు మనం గమనించేది ఏంటంటే, మరి ఒక మాసిదోనియా పట్టణంలో దానిని గురించి పౌలుకు కలిగినటువంటి ఒక దర్శనం కలిగింది. ఆయన ఏంటి ఆ దర్శనము? అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడంతో దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసి తిని అని అంటున్నాడు. ఏంటి ఆ దర్శనము? 9వ వచనములో, మాసిదోనియా దేశస్థుడైన ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని అతనిని వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగెను. దర్శనాల యొక్క భావం, మనం అందరం కూడా కళలు కంటాము. కళలు కననటువంటి వారు ఎవరు కూడా ఉండరు. ఇందులో కలవరపరిచే కళలు ఉంటాయి, సంతోషాన్ని ఇచ్చేటువంటి కళలు కూడా ఉంటాయి. ఈ 2 కళలు కూడా మనకు మెలుకువను తెప్పిస్తాయి. ఈ 2 కళలు కూడా మనకు మెలుకువను తెప్పిస్తాయి. అదే జరిగింది ఐగుప్తులో ఉన్నటువంటి ఫరోకు జరిగింది అదే. వాటి భావాన్ని యోసేపు చెప్పాడు. బబులోను దేశంలో దానియేలు కాలంలో కూడా నెబుకద్నెజరు కలిగినటువంటి కళకు, ఆయన కుమారుడు తర్వాత కలిగినటువంటి కళలకు భావాన్ని చెప్పింది దానియేలే. సో కలతపరిచేటువంటి కళలు ఉంటాయి, దర్శనాలు ఉంటాయి, సంతోషించేటువంటి కొన్ని దర్శనాలు ఉంటాయి. అవి స్వీట్ మెమోరీస్. అవి కలతపరిచేవి ఏంటంటే ఎప్పుడు వాటి నుంచి మనం బయటకు వస్తామా, అది ఎప్పుడు జరుగుతుందా, ఇవి దానియేలు మాటలో మనం చూస్తాము. దానియేలు ఆ రాజు కలత చెందితే, ఆందోళన చెందుతుంటే దానియేలు చాలా చక్కగా చెప్పాడు.
నెబుకద్నెజరు. కాబట్టి ఇక మాసిదోనియా విషయాన్ని గురించి ఆయనకు వచ్చినటువంటి కలలో దేవుడు ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు పంపించినట్లుగా పౌలు దర్శనం చూశాడు. దేని గురించి, దేనిని కోరి, ఏమి కావాలని అక్కడ ఆ వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. మనం ఇక్కడ గమనించి చూస్తే మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయడం కోసము. ఇది ఎటువంటి సహాయమో మనకు చెప్పబడలేదు. ఆర్థిక సహాయమా, వాక్యోపదేశమా, మంచిని గురించి బోధించడమా? పౌలు ఎక్కడ కూడా ఆర్థిక సహాయాన్ని గురించి ఆయన మాట్లాడాలి. అది మా పని కాదన్నా. మా పని ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుటే మా పని. ఇక్కడ కూడా మాసిదోనియాలో ఉన్నటువంటి వారు కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు జీవితాన్ని గురించి ఒక మార్గం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా నిరీక్షణ కలిగి ఉన్నారు. అది దర్శన రూపంలో పౌలు చూశాడు. అందుకని ఆయన తెల్లవారు లేచినప్పుడు ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నేపోలికిని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమిల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. సో ఈ ఎపిసోడ్ అంతా వాళ్ళు చూశారు. హ్యావింగ్ కాన్వర్జేషన్. సో కాన్వర్జేషన్ అనేది కూడా మనకు ఒక హోప్ని ఇస్తుంది. వ్యర్థమైన ముచ్చట్లు కాదు, దేవుని గురించినటువంటి మాటలు. ఎక్కడ 2-3 నా నామమున చేరి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని ప్రభు అయిన యేసు చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఈ అపొస్తలుల కార్యముల 16:9-15 ప్రత్యేకంగా మనం గమనించాల్సింది ఏంటంటే 14-15 లుదియా అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఈమె విషయాలను మనం చాలా చెప్పుకుంటూ వెళ్ళచ్చు. ఆమె గురించి ఇవ్వబడినటువంటి సాక్ష్యం ఏంటంటే దైవభక్తి కలిగింది. ఆమె దూమ్రవర్ణ చూర్ణము త్వేతయర పట్టణస్థురాలు. ఆమె బిజినెస్ అది. ఆమె హృదయమును తెరిచాడు. కాబట్టి పౌలు చెప్పిన మాటలేందో లక్ష్యం ఉంచాను. దేవుడు మన హృదయాలను కూడా తెరవాలి. ఆయన ఎప్పుడో తెరిచాడు. ఆమె హృదయం తెరవడానికి అది సమయమైంది. లూదియా హృదయాన్ని తెరవడానికి పౌలు ద్వారా పంపబడినప్పుడు ఆమె గొప్ప దైవభక్తురాలు. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. అప్పుడు తెరిచాడు. సో దైవభక్తి ఉన్నప్పటికీ కూడా కొందరి హృదయాలు మూసుకొని పోయి ఉంటాయి. ఆమె దైవభక్తురాలైనంత మాత్రాన్ని ఆమె హృదయం తెరిచి ఉందని ఇక్కడ లేదు. దేవుడు ఆమె హృదయమును తెరిచాడు. అక్కడ తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలేందో లక్ష్యం ఉంచాను. ఎన్నోసార్లు ఆమె ఎవరెవరో చెప్పిన వాక్యాన్ని విన్నది, కానీ ఆమె హృదయం మూసుకొని పోయింది. భక్తి ఉన్నది, హృదయం మూసుకొని పోయి ఉన్నది. మనలో కూడా భక్తి ఉండి ఎంతమంది హృదయాలు మూసుకొని పోయి ఉన్నాయో మనల్ని మనం ఆలోచించుకోవాలి. పౌలు వాక్యం చెప్పిన తర్వాత ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమెకు జ్ఞానోదయం కలిగింది భవిష్యత్తును గురించి. అందుకని ఆమెయు ఆ పౌలు చెప్పిన మాటలేదో లక్ష్యం ఉంచింది. ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తిస్మము పొందినప్పుడు ఆమె అన్నది ఒక మాట, నేను ప్రభునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇఫ్ క్లాస్ ఆమె వాడుతుంది. ఇక్కడ నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి రండి, నా ఇంట్లో వచ్చి మీరు ఉండండి. ఒక ఘనురాలైన సునేమియురాలు ఏ విధముగా ఎలీషా ప్రవక్తను ఆదరించిందో, ఈ పట్టణానికి చెందినటువంటి ఈమె కూడా లూదియా అనబడినటువంటి ఈ స్త్రీ కూడా దేవుడు ప్రభు ఆమె యొక్క
కన్నులు తెరిచిన తర్వాత, ఆమె హృదయాన్ని తెరిచిన తర్వాత ఆమె బాప్తిస్మము తీసుకొని అంటున్నది, మీరు నిజంగా నన్ను నమ్మితే, నాలో ప్రభునందు విశ్వాసం ఉందని మీరు నమ్మితే నా ఇంటికి రండి, వచ్చి నా ఇంట్లో అతిథులుగా ఉండండి, ఆతిథ్యాన్ని స్వీకరించండి. ఇఫ్ యు బిలీవ్ ఇన్ మీ దట్ ఐ హావ్ ఫెయిత్ ఇన్ జీసస్, కమ్ ఆన్ హ్యావ్ ఫెలోషిప్ విత్ మీ ఇన్ మై డిన్నర్. నా విందులో మీరు పాల్గొనండి, నా ఇంటికి మీరు అతిథులుగా రండి అని ఆమె ఆహ్వానిస్తుంది. కనుక ఇక్కడ ఈ 14-15 అధ్యాయములో వచనాల్లో, ఈ అపొస్తలుల కార్యముల గ్రంథంలోని ఈ 16వ అధ్యాయంలోని 14-15 వచనాలు ప్రత్యేకంగా ఇక లూదియా గురించి మనం తెలుసుకోవాల్సింది. ఒకటి దైవభక్తి, రెండవది ఆమె మంచి బిజినెస్ ఉమాన్, మూడవది ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె ఆయన మాటలు విన్నది, 5 వాళ్ళ ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందారు. ఆమె తర్వాత 6వది కన్ఫెస్ చేస్తుంది, మీరు నమ్మితే, ప్రభునందు నాకు విశ్వాసం ఉందని మీరు నమ్మితే నా ఇంటికి రండి, నా ఇంటి ద్వారాలు మీ కొరకు తెరిచి ఉంచాను. మనం పాడుకుంటాం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 310వ పాట. హృదయం అనడు తలుపునొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములను. ఎన్ని రకాలుగా ప్రభు అయిన దేవుడు మన హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిలబడి ఆయన తడుతూ లోపలికి ప్రవేశించాలని ఎదురు చూస్తున్నాడో దానిని మనము గ్రహిస్తున్నామా? ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యాలను బట్టి మనము లూదియా యొక్క జీవితాన్ని మనము చూశాము. ఇశ్రాయేల్ అని దేవుని ప్రజలని పిలువబడినటువంటి ఇశ్రాయేలీల పట్ల దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికించినటువంటి ఆ యొక్క మాటలను మనం యెషయా గ్రంథం 29వ అధ్యాయంలోని 18-21 వచనంలో మనకు గమనిస్తాం. ఎవరైతే మంచి భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తారో వారందరూ కూడా లూదియా లాగా ఉండాలి. యేసే శిష్యుల గురించి నేను ప్రస్తావించలేదు, సువార్త వాక్యం గురించి. ఇందాక మనం పాడుకున్నటువంటి పాట అనుకున్న రీతిగా నేను ఆ పాటను పాడించాను. ఆ సంఘర్షణ మనం చూస్తాం. ఆ పడవలో వాడు చిన్న నావలో ప్రయాణం చేసేటప్పుడు యేసయ్య నిద్రపోతూ ఉంటే ఆ రాత్రి వేళ ఏర్పడిన యొక్క తుఫానులో వాళ్ళు ఎంత కలవరపడి ఆందోళన చెందారో, యేసయ్య ఏ విధంగా యొక్క తుఫాన్ని సద్దడిగిపరిచేశాడు. మానవుని యొక్క జీవితము అల్లకల్లోలము, తుఫానుతో కూడినది, పెద్ద పెద్ద అలలతో కూడినది. వాటన్నిటిని కూడా మనం దాటుకొని రావాలి. అదే బెటర్ ఫ్యూచర్, అదే నూతన సమయం, ఒక మంచి సమయం మనకి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా. అవి దాటకుండా బెటర్ ఫ్యూచర్ లేదండి. దానిలోకి మనం ప్రవేశించాలంటే మనం గెలవాలి, పాస్ అవ్వాలి, ఆ పరీక్షలో మనం నెగ్గాలి, మనం ప్రయాసపడాలి. దైవ కృప మనకు తోడుగా ఉండగాక. ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవునికి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండగాక. ఆమె.